దేవుడు అందుకే అన్నాడు, మీరు నన్ను ఎరిగితే నేను నిన్ను ఎరుగుతాను, మీరు నన్ను ఆహ్వానిస్తే, మీరు నన్ను మీ హృదయంలోకి చేర్చుకుంటే నేను మీ హృదయంలో స్థానంగా ఉంటాను. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చేలాగా వారి కోసం ప్రార్థన చేయండి అని అన్నాడు. దాన్ని జీవాత్మగా చెప్పాడు. ఇంకో మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 11:11. అంత్య దినాలలో 2 ప్రవక్తలు కిందకు వచ్చాక వాళ్ళు ఏ విధంగా పైకెళ్తారో ఆ వచనంలో ఉంది. ప్రకటన 11:11. అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట, అయితే ఆ 3 దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి, దేవుని యొద్ద ఎవరుంటారు? ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యెహోవా దేవుడే దేవుడు. దేవుని యొద్ద నుండి జీవాత్మ వారి యొద్దకు వచ్చి వారిని